అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. కంచి పరమాచార్య స్వామివారి వైభవాన్ని తెలిపే ఈ అనుభవం పేరు గంధపు పాదుకలు. పరమాచార్య స్వామివారి భక్తురాలైన శ్రీమతి కనకమ్మ రామస్వామి ఒక సంఘటనను శ్రీ రామస్వామి గణపతి గారి ద్వారా మనకు చెబుతున్నారు. శ్రీమతి కనకమ్మ రామస్వామికి ఉన్న ఒకే ఒక కోరిక పరమాచార్య స్వామివారి దివ్య చరణాలకు గంధం పాదుకలు సమర్పించాలని. విశ్వాన్ని తమలో ఇముడ్చుకున్న పాదాలు అవి. గంధం ముద్దలో స్వామివారి పాద కమలాల అచ్చు తీసుకొని వాటిని తన ఇంటిలోని పూజా మందిరంలో ఉంచుకొని రోజూ పూజ చేసుకోవాలన్నది ఆమె ఆశ. గంధం ముద్దలు తయారు చేసుకుని ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్ళింది. పరమాచార్య స్వామివారు గురు పరమ గురువుల బృందావనాలు ఉన్న కలవైలో ఈ సంఘటన జరిగింది. ఆమె భక్తికి, ఆమె కుటుంబ సభ్యుల విశ్వాసానికి, ధర్మబద్ధమైన భక్తుల కోరికలు తీర్చడం కోసం స్వామివారు ఆ గంధంలో తమ పాదాలను ఉంచారు. స్వామివారు ఎంతసేపు వారి పాదాలను అలా పెట్టారంటే స్వామివారికి జలుబు చేస్తుందేమో అని ఇతర భక్తులు కలవరపడే అంతసేపు స్వామివారు వారి పాదాలను అలా పెట్టి ఉంచారు. ఈ సంఘటన శుక్లనామ సంవత్సర పురట్టాసి మాసం కృష్ణపక్ష షష్ఠి బుధవారం రోజున జరిగింది. ఆ గంధపు అచ్చులను శ్రీమతి కనకమ్మ సంతోషంతో ఇంటికి తీసుకుని వెళ్ళింది. 3 నెలలు గడిచిన తరువాత ఆమె ఏదో విషయమై కలవరపడడం మొదలయ్యింది. గంధంలో తేమ ఇంకిపోయి ఎండిపోవడం మొదలవ్వడంతో పగుళ్లు కనిపించడం మొదలయ్యింది. ఆమె రోజూ స్వామివారి పాదాలకు ప్రార్థిస్తూ ఆ పగుళ్ల గురించి విచారిస్తోంది. ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కాక ఇక నేరుగా స్వామివారికే చెప్పాలని నిశ్చయించుకుంది. ఆ రోజు స్వామివారి దర్శనం కోసం చాలా మంది భక్తులు వేచి ఉన్నారు. వరుసలో నిలబడి స్వామివారి ముందుకు రాగానే పూలతో కప్పిన గంధం పాదుకలను స్వామివారికి ఇవ్వగలిగింది, కానీ పగుళ్ల గురించి చెప్పడానికి కుదరలేదు. స్వామివారు తమ తలపై ఉన్న సెమీ పూలమాలను పాదుకలపై ఉంచి ఆమెకు వెనక్కిచ్చారు. పగుళ్ల గురించి స్వామివారికి చెప్పనందుకు ఆమె బాధపడుతోంది. వసంత పంచమి రోజున మాయవరంలో సీతాపాట్టి పాఠశాలలో ఉన్న ఆచార్యుల సన్నిధిలో ఆ పాదుకలను ప్రతిష్ఠించమని మహాస్వామివారు ఆదేశించారు. ఈ మాటలు చెప్పి వరుసలో నిలబడ్డ మరో భక్తునితో మాట్లాడడం మొదలుపెట్టారు స్వామివారు. స్వామివారు సెమీపూలమాలతో ఆశీస్సులను అందించినా ఆ పగుళ్ల విషయం చెప్పలేకపోయినందుకు ఇంకా బాధపడుతూనే ఉంది. చెన్నైకి వెళ్తూ కూడా ఆలోచనలన్నీ దీనిపైనే ఉన్నాయి. ఈ విషయం ఎవరికైనా చెప్పి దాన్ని బాగుచేసే ఉపాయం ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంది. ఏదైనా స్వామివారు అనుకున్నట్టుగానే జరుగుతుంది అని తనని తాను సముదాయించుకుంది. ఇంటికి చేరుకున్న తరువాత దాన్ని బాగుచేసే ఉపాయాల గురించి ఎవరినైనా అడుగుదామని అనుకుంది. ఆ పాదుకలపై ఉన్న పూలను తొలగించగానే ఆశ్చర్యంగా పగుళ్లన్నీ మాయం. పగుళ్లన్నీ ఏమైపోయాయి? అన్ని నెలల పాటు కనిపించిన పగుళ్లు ఒక్కరోజులో ఎలా మాయమయ్యాయి? మహాస్వామి వారు చూడగానే ఇలా అయిందా? లేదా స్వామివారి దివ్య సన్నిధిలో ఉండడం వల్లనా? లేక సెమీపూలమాల వీటిపై ఉంచడం వల్ల జరిగిందా? ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి కనకమ్మకు చాలా సమయమే పట్టింది. ఆ పగుళ్లు ఎంతలా బాగయ్యాయంటే మరలా ఇక పగుళ్లు రానట్టుగా అయింది. స్వామివారి ఆదేశానుసారం వసంత పంచమి దాకా వాటిని పూజించింది. రత్నాలతో అలంకరించి వాటిని ఒక గాజు పెట్టెలో పెట్టింది. శ్రీ గురు శరణం అన్న శ్లోకాన్ని కూడా చెక్కించి ఈ పాదుకలతో పాటు ప్రతిష్ఠించాలని అనుకుంది. వాటిని మాయవరం వరకు తీసుకుని వెళ్లడానికి ముందు పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవాలని కాంచీపురం వచ్చారు. ఆశీస్సుల కోసం మరలా స్వామివారికి సమర్పించారు. స్వామివారు ఆ పాదుకలను ధరించి సరిగ్గా ఉన్నాయా లేదా అని చూశారు. ముందరి కాళ్లపై కూర్చొని ఆచమనం చేశారు. స్వామివారు ఎడమకాలిపై నీరు చల్లుకోగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఎడమకాలే కదా కుంచిత పాదం, ఆ ఎడమకాలే కదా యముణ్ణి తన్ని ఆయుష్ ప్రసాదించేది. అందుకనే స్వామివారు ఎడమకాలు ఎంచుకున్నారు.
దీన్నంతటినీ చూస్తున్న కనకమ్మ ఆనందించడం పోయి ఇంకా కంగారు పడ్డారు. నీళ్లు వేయడం వల్ల వాటిపై ఉన్న పాదముద్రలు పోతాయేమోనని ఆవిడ భయం. మరలా ఆ పాదుకలు ఆకృతి కోల్పోయి గంధం ముద్దగా మారిపోతాయేమో అని. కాని ఆ పాదుకలు అలాగే ఉన్నాయి. దీన్ని చూడగానే శ్రీమతి కనకమ్మ ఎంతో సంతోషపడింది. పరమాచార్య స్వామివారు కాక ఇంతటి లీల ఎవరు చెయ్యగలరు? 1990 జనవరి 30వ తారీఖున ఎంతో వైభవంగా ఆ పాదుకలను ప్రతిష్ఠించి ఈనాటికి పూజలు చేస్తున్నారు. ఈ అనుభవం శ్రీ మహాపెరియవ మహిమై అనే పత్రిక నుండి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.